ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందితే జుట్టు లేదంటే కాళ్ళు, అంతేగా నీ క్రిమినల్ పాలసీ. అక్క, చూస్తున్నావు కదా, ఇప్పటికైనా అర్థమైంది కదా దీని ఒరిజినాలిటీ ఏంటో. దీని మాటలు నమ్మే కదా నువ్వు తోడబుట్టిన దానికన్నా మిన్నగా చూసుకునే నన్ను ఒక తప్పు చేసిందల్లా చూసావు. ఏ పాపమో తెలియని శరణ్యని కూడా బద్ధ శత్రువులా మార్చుకుని మాటలన్నావు. దీని మూలంగానే కదా దేవాలయంలాగా కలకాలం ప్రశాంతంగా ఉమ్మడి కుటుంబంగా ఉండాల్సిన కుటుంబాన్ని వేరుపడి వెళ్లిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. దీనివల్లే కదక్కా, దీనివల్లే కదా ఈ కుటుంబం అంతా మానసిక క్షోభ అనుభవించాం. దీన్ని ఏం చెయ్యాలో నువ్వే చెప్పక్క, నువ్వే చెప్పు. అమ్మా, దీని మెడలో తాలి కట్టిన వాడిగా చెప్తున్నాను. ఏనాడో ఇంట్లో ఉండే అర్హత కోల్పోయిన దీనికి ఇంకా ఇంట్లోనే ఉండే అవకాశం ఎలా ఉంటుంది? అల్లుడు గారు, ఏం దట్టా మాట్లాడుతూ ఉండారో? పదవే బయటికి. అల్లుడు గారు, అల్లుడు గారు, వాచ్మ్యాన్, గేట్ అయ్యి. అయ్యో, నా భార్య కూతుర్ని బయటికి గెంటేసి ఉండారే. ఇంక మా అమ్మి బతికెట్టా బాగుపడేది. అల్లుడు గారు, అమ్మిని ఇంకా ఏలుకునేదట్ట. అమ్మిని కోడలుగా ఈ గడపలోకి నేను మళ్ళీ ఎట్టా తీసుకొచ్చేది? ఆనంద, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అక్క, ఏంటక్క ఇది? పశ్చాత్తాపం ఆనంద, పశ్చాత్తాపం. నువ్వేంటో నీ మనసేంటో తెలుసు కూడా. నేను అపార్థం చేసుకుని మాట్లాడాను. నీ గురించి తప్పుగా అనుకున్నాను ఆనంద, తప్పుగా అనుకున్నాను. నేను నీ చెల్లెల్నక్క. నా దగ్గర నువ్వు పశ్చాత్తాపడ్డమేంటి? ఆ దేవుడు నాకు నిన్ను తోడబుట్టించలేదనే కాబోలు. ఇలా ఒకే ఇంట్లో తోడికోడళ్ళని చేసి నాకు నీ అనురాగం పంచుకునే అదృష్టం కలిగించాడు. అదే కదక్కా నీ మనసులో నా స్థానం. అయినా ఇలా నువ్వు నా ముందు ఇలా చేతులు జోడించడమేంటక్క? అయినా కుటుంబం అన్నాక అపార్థాలు, అలకలు ఇవేవీ లేకుండా ఉంటాయా చెప్పు? అనన్య చెడ్డది అని నీకు తెలిసినా కేవలం తన పరిస్థితిని అర్థం చేసుకుని ఈ ఇంటి కోడలి స్థానానికి గౌరవం ఇచ్చి తనని మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నించాను. అంత గొప్పదక్క నీ మనసు.
అలాంటి మనసుకి ఏనాడు కల్మషం అనేదే అంటదక్క. ఆయన ఇక్కడ అనన్యాడే నాటకం చేసిన మోసం వల్లనే కదా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఆ అపార్థంలో కూడా న్యాయం ఉంది కదక్క. దాన్ని నువ్వు తప్పనుకుంటే ఎలా? మీకు ఎంత బాధ కలిగినా ఆ బాధని కూడా ఎంత ప్రేమతో స్వీకరించావే. ఎంత ఉన్నతమైన గుణం ఆనందనిది. పిన్ని, ఎప్పుడు నీ మాటని వేదంగా భావించే నేను కూడా నిన్ను అపార్థం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. శరణ్య, నీకు కూడా సారీ. నువ్వేంటో నాకు తెలిసి కూడా చాలా బ్లైండ్గా బిహేవ్ చేశాను. నేనొక పెద్ద ఫూల్గానే ప్రవర్తించాను శరణ్య. అయ్యో బావగారు, మీరేం కావాలని చేసింది కాదు కదా. అన్నయ్య, జరిగిన పొరపాట్ల గురించి కాదు. ఇక ముందు ఏ పొరపాటు జరగకుండా మనమే జాగ్రత్తగా ఉండాలి. జరిగింది తలుచుకొని బాధపడితే ఏ ఉపయోగం లేదు. అవునరా, హర్ట్ చేసుంటే వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ సారీ రా. ఏంటన్నయ్య?